రేపు జ్యేష్ఠ మాసము అమావాస్య అండి. మనకు బుధవారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. రేపే మనకు అమావాస్య. ఇది బుధవారం రావడము చాలా పవర్ఫుల్ అమావాస్య అంటున్నారు పండితులు. మరి ఈరోజు మనము ఏం చేయొచ్చు అంటే ఉదయాన్నే సూర్యోదయానికి లేచి సూర్య నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత పితృదేవలకు తర్పణాలు వదలాలి, జల తర్పణాలను వదలడము అనేది కూడా చెయ్యాలి. పితృదేవతలను అనుగ్రహం పొందాలంటే అమావాస్య రోజు వాళ్ళకి తలుచుకుని వాళ్ళ పేర్లను తప్పకుండా తర్పణం వదలాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గోమాతకు అయితే ఆకుపచ్చని గడ్డి ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉన్న గడ్డిని తినిపించి ఆ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకున్నట్టయితే మనకు పితృదేవత అనుగ్రహం కలిగి మనకు ఆర్థికాభివృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుంది. మనకు కెరీర్ అంటే మనం చేసే పనులలో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా మరి ఈరోజు చేయకూడని కూడా ఉంటాయి. చంద్రుడు మనకారకుడు, చంద్రుడు కనిపించడు కాబట్టి మనస్సు చికాకులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా మనము దైవ ధ్యానంలో ఉన్నట్టయితే మనము మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కాబట్టి అమావాస్య రోజు కొంతమంది ఉపవాసం చేసి దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. జపము ఏదో ఒక నామాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. మరి అదేవిధంగా మనం ఈరోజు చేయకూడని పనులు కూడా తెలియజేస్తూ ఉన్నారు, మనం తెలుసుకుందాము. ఈరోజు మనకి అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు. అదేవిధంగా మరి ఏవైనా శుభకార్యాలు అంటే మనకు ఏవైనా పనులు ప్రారంభించేవి ఉంటే వీలైనంత వరకు అత్యవసరమైతే మాత్రమే చేయాలి. లేదు అంటే కావాలని అమావాస్య రోజు చేయకూడదు అని మన పెద్దలు తెలియజేస్తున్నారన్నమాట. మరి మళ్ళీ ప్రతికూలమైన ఆలోచనలు చేయకూడదు. ఏమైనా ఏమవుతుందిలే చూద్దాం, ఈరోజు చేద్దాం, ఏమవుతుంది అనే ఆలోచనలను కొనసాగించుకోకూడదు, వాటిని నియంత్రించుకోవాలి. అదేవిధంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసము, మద్యము అటువంటి సేవించడము అనేది ప్రమాదకరము అమావాస్య రోజు అని మనకు తెలియజేస్తూ ఉన్నారండి. మరి ఇంకా జుట్టు కత్తిరించుకోవడం, క్షౌరము అంటే బుధవారం నాడు క్షౌరం మామూలుగా చేసుకోవచ్చు, కానీ అమావాస్య వచ్చిన బుధవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం, క్షౌరం చేసుకోవడం కానీ, గోర్లు కత్తిరించుకోవడం కానీ ఇవన్నీ మామూలుగా మనం మంగళవారం రోజు మానేస్తూ ఉంటాం. కానీ అమావాస్య వచ్చినందువల్ల బుధవారం అయినప్పటికీ అమావాస్య కాబట్టి మనం ఈ పనులేవి కూడా చేయకూడదు. మరి పగటి పూట సమయంలో మనము అస్సలే నిద్రించకూడదు. అమావాస్య రోజు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చేయడం వల్ల మనకు ఏమవుతుంది అంటే పనులలో ఆటంకం కలగడము. మరి ఇవన్నీ చేస్తే ఏమవుతుందండి, ఏం కాలేదు కదా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అవి మనకు తెలియకుండానే మన చేసే పనులలో ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. ఏదో సాఫీగా జరిగిపోతూ ఉన్నది, సడన్గా ఏదో అయి ఆగిపోతుంది. అరే నిన్ననే కదా ఇది చూసినా, నేను ఇక్కడ పెట్టాను, దొరకట్లేదని వెతుకుతూ ఉంటాం. దానికోసం శ్రమ పడతాం. చివరికి అది దొరకకపోతే మళ్ళీ కొత్తది తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంటాయి ఇటువంటి అనుకోకుండా తెచ్చిపెట్టుకున్న సమస్యలు అంటే
ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల మనకు జీవితంలో అటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పెద్దలు చెప్పిన వాటిని మనం అనుసరించి పాటించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మరి మన పిల్లలకు కూడా నేర్పుదాం. మరి పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటే, పూర్వీకుల ఫోటోలు ఉంటే రేపు తప్పకుండా స్నానానంతరము దైవారాధన చేసిన తర్వాత మనము వాటిని కాస్త శుభ్రపరిచి గంధము పెట్టడము అనేది, పూలదండలు వేయడము, వాళ్ళను నమస్కరించుకోవడము, స్మరించుకోవడము చేయడం వల్ల వాళ్ళు ఆనందపడతారు, మనను ఆశీర్వదిస్తారు. ఎందుకు అంటే అమావాస్య రోజు భూమి మీదకి వస్తారట పితృదేవతలు మనను అనుగ్రహించడం కోసం. కాబట్టి తప్పకుండా చేసుకోండి, ఆ ఫలితాన్ని పొందండి, జీవితంలో ఉత్తమమైన స్థాయికి చేరుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.